శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ నమః. అందరి ఇంటిలలో సమృద్ధి ధన ప్రాప్తి ఉండాలని కోరుకుంటూ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు శుభమైనటువంటి ఆస్తులు పొందాలని మన ఇంట్లో ఎప్పుడు కూడా ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని కోరుకుంటూ ఈ వారం మనకి స్టాక్ మార్కెట్ వివరాలు ఎలా ఉండబోతున్నాయి. చాలా మందికి చెప్తూ ఉన్నా నేను, బాబు దయచేసి స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులు నష్టం వచ్చిందా లేదా లాభం వచ్చిందా అన్న విషయాన్ని తప్పకుండా మాకు తెలియజేయండి. దాని మీద ఇంకా పరిశోధన చేసి తప్పనిసరిగా మీకు వృద్ధి పొందుకోగలిగేటువంటి షేర్ మార్కెట్ వివరాలు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నాను. కమ్యూనిటీస్ అయినా సరే వాటి గురించి అయితే తప్పకుండా చెప్తానంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పగలిగే ప్రయత్నం చేస్తాం మేము. సో అలాగే ఈ వారంలో కూడా మనము దాదాపు ఎప్పుడు మనకి 23వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య కాలంలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ వివరణ ఎలా ఉండబోతోంది అన్న విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముఖ్యంగా మనము ధనుసు రాశి వారు, వృషభ రాశి వారు ఈ షేర్ మార్కెట్కి, స్పెక్యులేషన్కి, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటర్లకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుబడి పెట్టకండి, మంచిది కాదు. ప్రభుత్వం వారే చెప్తారు మార్కెట్కి తగినట్టుగా ఉంటుంది, ఒడిదుడుకుల లోన అవ్వచ్చు అని కూడా చెప్తుంది ప్రభుత్వం వారే. కాబట్టి ఈ వారంలో మీరు వృషభము, ధనుసు రాశి వారి ఎట్టి పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇతరత్ర ఎక్కడ పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదు. చాలా అనుకూలమైన రాశులు ఏమున్నాయి అని అడిగితే మేషము, మిథునము, కర్కాటకము, సింహము, కన్యా, తులారాశుల వారు, అలాగే కుంభరాశి వారికి చాలా మంచి ప్రయోజనవంతమైనటువంటి లాభాలు ఉన్నాయి. ధనలాభం బాగా ఉంది. తప్పకుండా మీకు లాటరీల వల్ల, జూదం వల్ల కానీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో, మ్యూచువల్ ఫండ్స్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల సంబంధమైనటువంటి అంటే ఆటోమొబైల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల సంబంధమైనటువంటి షేర్స్ ఈ వారంలో వృద్ధి పొందుకునే అవకాశం. ఎప్పటి నుంచి 24వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో తప్పకుండా ఆ సమయంలో ఉన్నటువంటి తేదీలలో, ముఖ్యంగా 26, 27 తేదీలలో చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. 24, 27వ తేదీలలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రోజుల్లో మీకు ఈ మోటార్, ఆటోమొబైల్ సంబంధమైనటువంటి షేర్ మార్కెట్ చాలా చాలా లాభాన్ని కలిగించే అవకాశం, అందులో విద్యుత్ వాహనాలు అనేటువంటివి మీకు లాభాన్ని కలిగించే అవకాశం. అంటే బ్యాటరీ కార్స్, బ్యాటరీ బైక్స్లలో 24వ తేదీ మరియు 26వ తేదీ, 24, 26 తేదీలలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ షేర్లు మీకు లాభాలు పొందుకునే అవకాశం. 26, 27 తేదీలలో ఐరన్ సంబంధమైనటువంటివి, స్టీల్ సంబంధమైనటువంటివి, సిమెంట్ సంబంధమైనటువంటి షేర్ మార్కెట్లలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 5 రోజులు కూడా అంటే 24 నుంచి 27 తేదీ వరకు 5 రోజులు కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలే ఉన్నాయి. 23వ తేదీ మీరు ఈ వస్త్ర సంబంధమైన 23వ తేదీ వస్త్ర సంబంధమైనటువంటివి, 25వ తేదీ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటివి, ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వస్తువు సంబంధమైనటువంటి షేర్ మార్కెట్ లాభాలు పొందుకునే అవకాశం. మీకు 23, 25, 26 తేదీలలో అంతర్జాతీయ సంబంధమైనటువంటి మార్కెట్కి తగినట్టుగా మన సూచీలు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం బాగా కనపడుతోంది. గత వారంలో మనము 23,000 బెంచ్ మార్కు సెన్సెక్స్ దాటే అవకాశం ఉందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ వారంలో కూడా 22,800 నుంచి 23,400 మధ్య కాలంలో సూచి, 22,800 నుంచి 23,200 మధ్యలో సెన్సెక్స్ స్థిరమయ్యేటువంటి అవకాశం. 23వ తారీఖు 23,400 ఉండవచ్చు. 25వ తేదీ 22,800కి రావచ్చు. అంటే రావడానికి అవకాశం ఉంది, రావచ్చు కాదు, రావడానికి అవకాశం ఉంది. 23వ తేదీ 83,400 ఉండవచ్చును. 25, 26 తేదీలలో అంటే 82,800 నుంచి 83,400 వరకు ఉండవచ్చును. 26, 27 తేదీలలో 83,200 నుంచి 83,400 వరకు, ఇది అంటే 83,400 వరకు కూడా ఈ సెన్సెక్స్ ప్రయాణించే అవకాశం, అంటే దిక్సూచి పెరిగే అవకాశం కనబడుతోంది. నిఫ్టీ 25,500 వరకు సునాయాసంగా చేరుతుంది. 25,500 వరకు నిఫ్టీ చేరువయ్యే అవకాశం ఉంది. కానీ 25వ తేదీ మధ్యాహ్నం, 27వ తేదీ ఉదయం పూట కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ సమయంలో మీరు షేర్ మార్కెట్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. గ్రహ స్తంభనాలు, గ్రహాల యొక్క పాదాలు మారడం, నక్షత్ర పాదాలు మారడం వల్ల కొంత ఆ సమయంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక మీరు ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ తప్పకుండా షేర్ మార్కెట్లో ఈ వారం కూడా అనుకూలవంతమైనటువంటి అభివృద్ధినే పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి ఐరోపా మార్కెట్ మరియు అమెరికన్ రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి సూచీలు,
మనకి శుభాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎన్నికలు కదా, తప్పకుండా తాయిలాలు, అమెరికా ప్రజలకి తాయిలాలు ప్రకటించే విషయంలో అది మనకు కూడా కాస్త అనుకూలవంతంగా ఉంటుంది. కనుక మనం తప్పకుండా ఈ వారంలో కూడా మనకి వృద్ధి పొందిన అవకాశాలు బలంగా ఉంటాయి. అలాగే బ్యారెల్ చమురు ధరలు కూడా కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వారంలో మనకి ఆర్థికమైన అభివృద్ధి, మన సంపద ఇంకా పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా షేర్ మార్కెట్ ఈ వారంలో అనుకూలంగానే ఉంటుంది. తప్పకుండా ముదుపరుల సంపద వృద్ధి పొందుకునే అవకాశం తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. నమస్కారం.